నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండువు అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని అయినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాను. వెంటనే సాటిస్ఫాక్షన్ చూడండి. ఇక్కడ అవునండి, అబ్రహాం గారితో ఈ వాగ్దానం పలుకుతారు అనమాట. యెహోవా దేవుడు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నిన్ను నీకు చూపించు ఈ దేశమునకు వెళ్ళము. అప్పుడు నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామను గొప్ప చేస్తును అని చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉంది అని చెప్పేసి మాట్లాడతారనమాట. అప్పుడు మరి ఇంకేం మాట్లాడతారంటే, నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపండి అని అబ్రహాంతో అంటారనమాట యెహోవా దేవుడు. అప్పుడు యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్తారనమాట. ఆ విధంగా మరి దేవుడు మరి ఆ దినాల్లో అబ్రహాంతో మాట్లాడడం వాగ్దానం ఈ దినాల్లో మనతో మాట్లాడతారనమాట. మనల్ని గొప్ప జన్మ చేస్తా అన్నారు, మనల్ని ఆస్వాదిస్తాడు, మన నామం గొప్ప చేస్తారని మాట్లాడతాం. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడ్డాం అనమాట. మనం ఆయన పెద్దలు అనమాట. ఆయన ఆజ్ఞలుగా అనుసరించి ఆయన కట్టడంలో పడి నడుచుకుంటున్నాను అని దేవుడు మనల్ని కూడా దీవిస్తానంటున్నారన్నమాట, ఆస్వాదిస్తానంటున్నారన్నమాట. బైబిల్ అయితే మరి పూర్తిగా రాస్తానండి. నేను 3 సంవత్సరాలు పట్టింది రాయటం అనమాట. ఇంకా శుద్ధియాగం చేస్తున్నాం, ఇంకా ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తాం, రాత్రి ప్రార్థన చేస్తాం, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నారు, నా గొప్ప చేస్తానన్నారు, నేను ఈ తోడే ఉంటా అన్నారు, నువ్వు ప్రతి స్థలం నిన్ను కాపాడుతానన్నారు, నేను ఉన్నవాడిని అంటున్నారు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నారు. అవునండి, మొన్న దేవుడు మరి నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని వాగ్దానం ఇచ్చారనమాట. ఎంత గొప్ప దేవుడు అనమాట మన దేవుడు. మన చూడలేని దేవుడు మన దేవుడు అనమాట. అంత గొప్ప దేవుడు అనమాట. ఆయన పొందిన వెళ్తే మనకు స్వస్థత దేవుడు, మన కోసం రక్తం అంత కాసి ప్రాణం అందిపెట్టిన దేవుడు మన దేవుడు అనమాట. మనం ఎదురునే ఇచ్చి దేవుడు మన దేవుడు అనమాట. నేను దేవుడు నీ ఒకరిని సంవత్సరం ఎల్లప్పుడూ మన మీద ఉంటాయన్నమాట. భూమి యొక్క మరి సంవత్సర జన్మం కంటే నేను ఇచ్చేస్తాను అన్నారు అన్నమాట. నీ ముందు కూడా ఏవో ఆయనకి తోడుగా ఉంటా అన్నారు. నేను ఏర్పడిన ప్రగంధేరి కొనమంటున్నారన్నమాట. ఏవో మేల్చేటికి మనతో కూడా ఉంటారనమాట. గాఢంగారిలో మనం సంచరించిన ఏ భయం భయపడవు అంటున్నారు. నేను ఈ తోడుగా ఉంటాను, నీ దిడుకరి దండమ్మను ఆదరించే దేవుడు మన దేవుడు అనమాట. మంత్ర దండమని ఏవో మంచి తీసే దేవుడు మన దేవుడు అనమాట. ఏవో తన ప్రజలు బలమాగించే దేవుడు, ఏవో తన ప్రజలు సమాధానం కలిగే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన బైబిల్ కాదు నిమిత్తం ఆయన దాచించి మీరు ఎంత గొప్పదనమాట. మన తాగ చోట ఆయన అనమాట. ఏవైనా దమ్మి కొంచెం కృప ఆవదిస్తుంది అనమాట. ఏమైనా బెల్ట్ చుట్టూ ఆయన దేవత కావాలని రక్షిస్తుంది అనమాట. సింహం పిల్లలు ఏమి ఆకలుకుంటే ఏమో కానీ ఏవోని ఆశ్రయించి వాళ్ళకి ఏ మేలు కొదవేయండి అనమాట. ఆపత్కాలంలో మనం మొరపెడితే మన మీద పెంచుతాడు, మనం మహిమపరిచేతాడు మన దేవుడు అనమాట. దేవుడు మనకు ఆశ్రయం దుర్గమైన ఆపత్కాలైనా నమ్మకంత సహాయకుడు అనమాట. ఆయన చేయబడితే మన తోడుగా ఉంటుంది, ఆయన బహుబలం మనం బలపరుస్తుంది అనమాట. ఆయన వేస్తే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన నామం బట్టి మనకు కొంచెం కొమ్మిచ్చం పడుతుంది అనమాట. మనం మహోన్నత చాటుని నివసించేవాడు, సర్వశక్తిని వివరించే వరకు ఉంటున్నాం కాబట్టి పక్షాజీవనం వల్ల మన ఎవరైనా కొత్త మేలుతో నీతో తృప్తిపరుస్తాను అంటున్నారన్నమాట. తండ్రి కుమారులు చాలపడినట్టు ఏవో తన ఎందు భయపడుకోవడం చాలపడేది మన దేవుడు అనమాట. ఆయన తన వాక్యం పంపించి బాగు చేసేది అనమాట. ఆయన వారి పడిన గుంటలోంచి వాడిని లేవనెత్తే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన సంతానం దాన్ని విలాలుగాను కమాల సంతానం తల్లిగా చేసేదేవుడు మన దేవుడు అనమాట. అందుకని మనుషులు నమ్మకం కంటే ఏహోను ఆశ్రయించడం అనమాట. రాజుల నమ్మకం కంటే కూడా ఏహోను ఆశ్రయించడం అనమాట. ఆయన వాక్యం మనం బతికిస్తుంది, మన బాధలను మనకు నెమ్మది కలిగిస్తుందని ఇది మరి దేవుడు మన జీవితంలో నేను కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనగా సరశక్తి మందిర ఘనమైన మనకి వేలాది తండ్రి మధ్య ప్రపంచం ప్రతి పెట్టిన పేరు పెరిగి న్యాయం చేసుకోండి. ప్రతి పెట్టి అవసరం తెచ్చిన లెక్క తీరుతుంది, కోరికలు తెచ్చిన బిడ్డలు మంచి అరిగి నిరుద్యోగులు ఉద్యోగాలు అయితే ఆర్థిక పరిస్థితులు వెళ్ళిపోతారు. ఆర్థిక సాయం చేశాడు అన్నది స్వస్థపరిచిన వేదంతో దర్శకుని వాళ్ళు లేవుతుండే రక్షణ దయచేయడం మీ రాని మీరు శరీరమైన సతపండ కూర్చోకొని ఎత్తపడుకులు ఉండి బాగా దయచేయండి. మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు కూడా మా కుటుంబం వరకు ప్రార్థన చేయాలని మనం చేసుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యూ.